హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో నా స్టైల్లో నేను ఒక కొబ్బరి పచ్చడి తయారు చేస్తున్నానండి. ఇది అన్నంలో తినడానికి చాలా బాగుంటుంది. కొబ్బరి పచ్చడి తయారు చేయడానికి నేను ఒక మీడియం సైజు కొబ్బరికాయని ఈ విధంగా ముక్కలు చేసి పెట్టుకున్నాను. మీరు తురుముకుని కూడా పెట్టుకోవచ్చండి. కొబ్బరి పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలండి: కొద్దిగా మినప్పప్పు తీసుకున్నాను, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా ఒలిచి పెట్టుకున్నాను, కొద్దిగా చింతపండు అండి, ఒక ఉల్లిపాయలు సగం ఈ విధంగా ముక్కలు చేసి పెట్టుకున్నాను, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పంచదార, ఎండుమిరపకాయలండి, కొద్దిగా నూనె. తాలింపు సరుకులు వేయించుకోవడానికి నేను కొద్దిగా నూనె వేశాను. ముందుగా దీనిలోకి కొద్దిగా మినప్పప్పు వేసి వేయించుకుంటున్నాను. మినప్పప్పు కొద్దిగా వేగింది. దీనిలోకి నేను 6 వెల్లుల్లి రెబ్బలు వేసి వేయిస్తున్నాను. ఇప్పుడు దీనిలోనికి నేను 6 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. దీన్ని కూడా బాగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు అనేది మీ టేస్ట్కి తగినట్టుగా, మీ కారానికి తగినట్టుగా వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయండి. ఇవన్నీ చల్లారిన తర్వాత మనము పచ్చడి రెడీ చేసుకుందాము. ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ అన్ని ఇందులో వేసేసాను. ఇప్పుడు మనము తురిమి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను వేస్తున్నాను. కొద్దిగా చింతపండు వేస్తున్నాను. చింతపండు కూడా మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. దీనిలోనికి ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కూడా మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. దీనిలోకి నేను 1.5 స్పూన్ పంచదార వేస్తున్నాను. పంచదార అనేది మనకి సరిపోయిందా లేదా అనేది లాస్ట్లో టేస్ట్ చూసుకుని కూడా కలుపుకోవచ్చండి. ముందుగా వీటిని అన్నిటిని మనము గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కొబ్బరి పచ్చడిని ఏమాత్రం నీళ్లు వేయకుండా జాగ్రత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనము చట్నీ రుచి చూసి దీనిలో పులుపు, ఉప్పు, తీపి అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుని ఏదైనా తక్కువ అయితే కలుపుకోవచ్చును. ఇప్పుడు మనము ఈ పచ్చడిలోకి ముందుగా కోసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి దీనిని కచ్చాబచ్చాగా మనము మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. నేను దీనిని డిష్ అవుట్ చేస్తున్నాను. ఎంత టేస్టీగా, సులువుగా కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలో కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ కొబ్బరి పచ్చడిని తయారు చేయండి, రుచి చూడండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ.